బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 8వ వార్డులో కౌన్సిలర్ పఠాన్ నజ్రీన్, 8వ వార్డు ఇన్ఛార్జ్ పఠాన్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడి కుమారుడు రహీన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా ప్రసన్నను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రహీన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాయే కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని 9 సార్లు గెలిపించారని గుర్తు చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి అని అన్నారు. మరలా వైసీపీని గెలిపించాలని కోరారు. అనంతరం 8వ వార్డు ఇన్ఛార్జ్ పఠాన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ 8వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించామన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పేద ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. ప్రసన్నకుమార్ రెడ్డి అంటే అభివృద్ధికి చిరునామా అని కొనియాడారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఇతర జిల్లాల ఎంపీల నిధులతో వార్డు అభివృద్ధికి సహకరించారని తెలిపారు. ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించుకుంటేనే కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ప్రసన్నను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రహమత్, కోఆప్షన్ నెంబర్ ఇర్షాద్, వైసీపీ నాయకులు నాగసుబ్బారెడ్డి, బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 ఈ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు తూపావే. జై 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 జగనంటూ సై 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 ఈ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. అందరికీ నమస్కారం. మే 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బుచ్చి నగర పంచాయతీ 8వ వార్డులో కౌన్సిలర్ నజ్రీన్ గారు, మహబూబ్ బాషా గారు, ఇషాద్ గారు, రహమత్ గారు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేయటం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది. కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలని మీ మనసుకు అనిపిస్తే దానికి సమాధానం నేను చెప్తాను. ప్రతి నెల 1వ తేదీన అవ్వ తాతలకు పింఛన్ రావాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. భవిష్యత్తులో 3000 పింఛన్ మరింత పెరగాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అక్క చెల్లెమ్మలకు ఆసరా రావాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అమ్మఒడితో ప్రతి ఇల్లు సరస్వతి నిలయంగా మారాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. 31 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలు సొంత ఇంట్లోకి అడుగు పెట్టాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఆరోగ్యశ్రీతో ఉచిత కార్పొరేట్ వైద్యం అందాలన్న కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ హాస్పిటల్స్ మరింత అభివృద్ధి జరగాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. 0 వడ్డీ రాయితీ రావాలన్న జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మా పెదనాన్నగారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నిత్యం మీ మధ్య ఉండే వ్యక్తి. మీ సమస్యల్ని ఆయన సమస్యలుగా భావించి మీ అందరికీ సేవ చేసిన వ్యక్తి. కోవిడ్ సమయంలో కూడా
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా బయటకు రాకపోయినా ఆయన బయటకు వచ్చి కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీర్చిన వ్యక్తి. కాబట్టి ఆలోచించండి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి అఖండ మెజారిటీతో వాళ్ళిద్దరిని గెలిపించాల్సిందిగా పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాబో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు శాంతినగర్ 8వ వార్డు ఎస్ఎంఎస్ సంస్థ గారి వీధిలో ప్రచారం చేస్తున్నాము. ప్రతి గడపకి వెళ్ళి రాబో ఎన్నికల్లో జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రసన్న చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కష్టకాలంలో కరోనా సమయంలో ఏ నాయకుడు రాని సమయంలో మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి మాలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని తోడుగా పెట్టుకొని ప్రతి పేదవాడికి, ప్రతి పేద వాళ్ళ ఇంటికి నిత్యావసర సరుకులు అందజేసిన ఘనత మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారంటే అభివృద్ధికి చిరునామా. దానికి నేను ఉదాహరణ. నేను 2014 నుండి 19 వరకు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీల గ్రాంట్ల నుంచి, ఇతర జిల్లాల ఎంపీల నుంచి నిధులు తెచ్చి నాలాంటి ఒక సామాన్య కార్యకర్త చేత 15 లక్షల రూపాయల రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రహరీ గోడలు కానీ కట్టించిన ఘనత మా ప్రసన్న కుమార్ రెడ్డి గారిది. రాబో ఎన్నికల్లో మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అభివృద్ధి పరిగెడుతుంది. దీనికి ఉదాహరణ, ఆయన గెలిచిన తర్వాత నుడా నిధులతో రజక వీధిలో సైడ్ డ్రైనేజీలు, 15 ఫైనాన్స్తో మస్తు వీధులు సిమెంట్ రోడ్డు, శివకోట వీధులు సిమెంట్ రోడ్డు, గడప నిధులతో సాకల్ కుమ్మరి వీధిలో డ్రైనేజీ కట్టించడం జరిగింది. అలాగే రాబో ఎన్నికల్లో మా ప్రసన్న కుమార్ గారిని గెలిపించుకుంటే పూర్వం మిగిలిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ప్రతిదీ పూర్తి చేసే ఘనత ఆయన దక్కుతుంది. కాబట్టి మనం అందరం ప్రసన్న కుమార్ గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం. Yeah.